హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే వచ్చారు కదా. అవును ఫ్రెండ్స్, ఈరోజు అయితే మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక చిన్న గిరిజన సంతనైతే మీకు చూపించబోతున్నాను. ఈ సంత యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? సో ఈ సంతకి కేవలం 2 గ్రామాల నుంచి మాత్రమే ఈ సంతకు వస్తారనమాట. సో అతి చిన్న గిరిజన సంతని చెప్పుకోవచ్చు. సో ఈరోజు అయితే మనం ఈ సంతని చూసేద్దాం రండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగో ఫైనల్లీ నేనైతే సంతకు రీచ్ అయిపోయాను. మరి ఇంత చిన్న సంతని మీరెప్పుడు చూసుండరని నేనైతే అనుకుంటున్నాను. మా ప్రాంతంలో జరిగే అతి చిన్న సంత ఇదేనని చెప్పుకోవాలి. కాకపోతే అన్ని రకాల నిత్యావసర సరుకులు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా, ముచ్చటగా 3 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుంటే ఈ అన్న కెమెరా ముందు మాట్లాడడానికి అయితే చాలా హుషారుగా అయితే ముందుకు వచ్చారు. ఒకసారి ఈ అన్నతో మాట్లాడదాం. ఏంటి కావాలి గురువు చెప్పు. టమాటాలు కావాలి. టమాటాలా 2 కేజీలు 50. 2 కేజీలు 50 తగ్గిందా? పెరిగింది, మళ్ళీ పెరిగిందా? మొన్న కేజీ 20 ఉండాలి. 3 కేజీలు 50కి ఇచ్చారు కదా. ఓకే, ఎక్కడి నుంచి అని తీసుకొచ్చారు అన్న? ప్రస్తుతానికి అయితే ఇవి వస్తుంది సికబడి బంగాళదుంపలు అయితే పార్వతీపురం, అవి వచ్చి కలకటా నుంచి. కొత్త దుంపలు. ఓకే, దుంపల పేరు చంద్రముఖి దుంపలా? దుంపలు కూడా పేర్లు ఉంటాయా? నీ పేరు లేదా, నా పేరు లేదా, ఈడికి పేరు లేదా? ఓకే ఓకే ఓకే. ఇదేంటి జనాలు ఎవరు కనిపించట్లేదు, అసలు ఎలా సంత అవుద్ది, ఎలా బిజినెస్ అవుద్ది అనుకుంటున్నారా? సో నేనైతే కొంచెం ముందుగానే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దుకాణాలు ఇవన్నీ సర్దుతున్నప్పుడు మొత్తం తీయాలని చెప్పేసి నేనైతే కొద్దిగా ముందుగానే వచ్చాను. ఇంకా టైం పడుతుంది, ఒక 10-11 ఈ టైంకి అయితే జనాలందరూ కూడా వస్తారనమాట. వచ్చి వస్తువులు అయితే కొనుక్కుంటారు. నిత్యావసర సరుకులు, వారికి వారానికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుని వెళ్తారనమాట. కాకపోతే మరీ ఎక్కువ మంది జనాలు అయితే రారు. ఈ చుట్టుపక్కల ఏవైతే గిరిజన గ్రామాలు ఒక 4-5 గ్రామాలు ఉన్నాయో అక్కడ నుంచి మాత్రమే జనాలు ఇక్కడికి తరలి వస్తారు. ఇంతకుముందు నేను ఒక వీడియో తీసి పెట్టాను కదా, సందుబడి సంత అని. అందరూ కూడా ఆ సంతకైతే వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఎప్పుడైతే ఆ సంత అవ్వలేదో అప్పుడైతే ఈ సంత చాలా ఎక్కువ జనాదరణ పొందిందనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వస్తున్నారు. చూడండి, ఇక్కడైతే ఈ అమ్మాలు గాజులు తీసుకొచ్చారు. ఒక్కసారి అమ్మాయిలతో మాట్లాడదాము. నా నిమ్మతని గాజు సరే తీస్తున్నాను, వస్తావు. చెల్లుతాయా బాగానే? చెల్లుతాయా? జనాలు వస్తే బాగానే చెల్లుతాయి, సేల్ అవుతాయా? అవా అవును, తగ్గిపోయింది కదా, అస్సలు సంత లేదు. సందుబడి వెళ్ళిపోయి ఇక్కడ సంత లేదు, లేకపోతే పొద్దుపోయేదాకా ఈ మా సంత అప్పుడు బాగా సేల్ అయ్యేది కదా. నువ్వు కూడా దాదాపురమేనా? అందరు ముగ్గురు కూడా? ఓకే. ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా, చల్లగా ఉంది, మొత్తం తీసుకొచ్చారు. మాది రావుకొన. అయితే గాడి ఫోటో తీసుకుని వెళ్తానని వచ్చినావా? నే రో గాజు తక్కర డబ్బోరి నానా గాజు దొరికిమ్ము. కురుపు నుంచి తీసుకొచ్చావా? కురుపనండేనా? చాలా గట్టిగా ఉంటాయి కదా చెప్పులు. ఎంత ఒకటి? అది 150. ఫ్రెండ్స్, మా అడవుల్లో తిరిగే జనాలకైతే ఇలాంటి చెప్పులు చాలా గట్టిగా ఉంటాయి. అందుకని ఇవి ఎక్కువ సేల్ అవుతాయి అనమాట. అందుకే ఇవే ఎక్కువ తీసుకొచ్చారు కదనే. ఏటమ్మా, ఇప్పుడు తీసుకొచ్చావా? ఏం లేట్ అయిపోయింది? 11 గంటలకు అవద్దా? 11 టైంకి అవద్దా? నేనేమో పొద్దున్న వచ్చాను, సంత తొందరగా వద్దామని పొద్దున్న వచ్చాను నేను. ఏటమ్మా, ఓన్లీ చేపలే తీసుకొచ్చారా మీరు? ఓన్లీ ఎండి చేపలే? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వైజాగ్. అక్కడ ఏమైనా ట్రాన్స్పోర్ట్ అంటే టైఅప్ ఉందా? అదే మీ తాలూకు ఎవరైనా ఉన్నారా? అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఓకే, ఎంత ఇవి కేజీలాగా? ఈ కేజీ 600. ఓకే, ఇవి
ఎలా అంతేనా అవి మొత్తము ఇవైతే పావు కేజీ 50. 50? ఓకే. వెయ్యి మాత్రం రేటే. నెత్తలు నెత్తలు రేటే. ఆహా, అవి ఎంత కేజీ? 600, 700 అయిపోతుంది. బో. 1000 రూపాయలు కూడా అయిపోతుంది. ఓన్లీ ఈ సంతలో అమ్ముతారా, ఇంకా ఏ సంతకైనా తీసుకెళ్తారా మీరు? ఈ ఒక్క సంతేనే. ఈ ఒక్క సంతలోనా? ఓకే ఓకే. హాయ్ అనే, హాయ్. ఏంటి జనాలు ఇంకా రావట్లేదు, 11 అయిపోతుంది. టైం అవుతుంది ఇక్కడ, ఎంత వేగం వచ్చేస్తారా? అవునా? అయితే ఏదో వర్క్ నడుస్తుంది కదా ప్రస్తుతానికి. నేను పొద్దున్న వచ్చాను అయితే. మీరు ఎంత వేగం వచ్చారు, వాళ్ళు ఎంత లేట్ వస్తారు. ఆహా, అవునా? కలిస్తే ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే ఓకే. వాళ్ళు వచ్చిన వరకు కూర్చోవచ్చు. ఎలాగనే ఉల్లిపాయలు కేజీ తగ్గినాయా పెరిగినాయా? ఇంకా 40 కేజీ ఇప్పుడు మా టమాటాలు తగ్గాయి. టమాటాలు తగ్గాయి. టమాటాలు రేట్లు తగ్గాయి. కేజీ ఎంత టమాటాలు? టమాటా కేజీ ఎంత? ఇప్పుడు 2 కేజీలు 50. 2 కేజీలు 50 అంటే 25 రూపాయలు కేజీ. ఓకే. దగ్గర క్వాలిటీ బట్టి గురు. ఇప్పుడు క్వాలిటీ. కేజీ 10 రూపాయలు కూడా ఉంది. కేజీ 5 రూపాయలు కూడా ఉన్నాయి. లేవని కాదు, క్వాలిటీ. కాయలను బట్టి. ఓకే ఓకే. అవునయ్య, ఇక్కడ ఈ సంత ఇంతకుముందు చాలా బాగా జరిగేది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటావు? అక్కడ సగ్గుబడి సంత ఉంది. సందుబడి సంత అదే మెయిన్ కారణం కదా, లేకపోతే ఇంతకుముందు చాలా ఎక్కువ సంత అయ్యేది కదా ఇది. అదే కారణం. ఇప్పుడు ఏంటి చేస్తారు? వంకాయలు ఎలాగా కేజీలు లెక్క కాదా? వాటలు ఒక వాట 50? ఆహా, హైలైట్. 50 కంటే మంచి వర్త్, వర్మ వర్త్. ఇవి క్యాబేజ్ బుట్ట. ఓకే. అది చేపలకు మంచి సీ ఫుడ్. అవునవును, తోకము. కురుపు నుంచి తీసుకొచ్చావు నువ్వు? కురుమేనా మీది? మ్యారింగా? ఓకే ఓకే. అవును. కురుపమా? కురుపంకి వెళ్తారు, సందబడికి వెళ్ళరా? గుమ్మలక్ష్మీపురమా? కురుపంలో షాప్ ఉంది ఏంటి? లేదా? ఓకే ఓకే. ప్రతి సనాన్ని కూడా తీసుకొస్తారు మీరు? ఓకే. ఆహా, ఓకే ఓకే. ఎంత అయితే ఈ లుంగీలు? లుంగి 100? ఓకే ఓకే. నైటీలా? అంతేలే. అవునవును అవును. మనకి ఇక్కడ సంత రీచ్ తగ్గిపోయింది కదా జనాలు. అసలు ఈ సంత ఒక్క ఊరు కోసం చేసినట్టుంది ఏమి? ఇక్కడ వల్లడోళ్ళు ఒక్కరా వస్తారు, వల్లడ బయలు వస్తారు. అవునవును. ఓకే ఓకే. ఫ్రెండ్స్, జనాలందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి అలా కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా మనకు గుంపుగా అయితే కనిపించట్లేదు. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.